మిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమాటాలు కట్ చేసుకోండి. చింతపండు నానబెట్టండి. చేపలు ఫ్రెష్ కడుక్కోండి. అజ్వైన్, మెంతి, జీలకర్ర కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో అజ్వైన్, మెంతి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆ తర్వాత పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మిర్చి వేసేయండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసినాక కలపండి. కలిపి మూత పెట్టండి ఫ్రెండ్స్. ఆ తర్వాత టమాటాలు వేసేయండి. టమాటాలు వేసి కలపండి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కలపండి ఫ్రెండ్స్. కలిపినాక మూత పెట్టండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి ఫ్రెండ్స్. కలపండి బాగా. ఆ తర్వాత పసుపు వేసేయండి. కలపండి బాగా. తగినంత కారం వేసుకోండి. కలపండి. మూత పెట్టండి ఫ్రెండ్స్. కాసేపు కొంచెం ఉప్పు చేసి కొంచెం కలపండి. అలాగే చేపల ముక్కలు అనేది వేసేయండి. వేసి కలపండి ఫ్రెండ్స్ మెల్లగా. ముక్కలు ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి. ఆ తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచండి. తగినంత వాటర్ వేసేయండి ఫ్రెండ్స్. మెల్లగా కలపండి. కాసేపు మూత పెట్టేయండి. నెక్స్ట్ జొన్న రొట్టెలు ఫ్రెండ్స్. వేడి నీళ్ళు పెట్టేయాలి. జొన్న పిండి ఇది. వేడి నీళ్ళు కాగిపోయినాయి ఫ్రెండ్స్. పిండిలో పోసేయండి. గరిటెతోనే కలపండి ఫ్రెండ్స్. మంచిగా కలిపితే రొట్టె అనేది బాగా స్మూత్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా కలపండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత పెనం పెట్టేయండి. పిండి కలుపుకోండి కొంచెం నీళ్ళు పెట్టి. ఆ తర్వాత మనకి ఈ సామాన్లు కావాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ రాసుకోండి కవర్ మీద. ఆ బాటిల్ మీద కూడా ఆయిల్ రాసుకోండి. పిండి పెట్టేయండి. సింపుల్గా ఈజీగా చేసేసి ఫ్రెండ్స్ చూడండి. మీకు తగినంతగా సైజులో రొట్టెలు చేసుకోండి ఫ్రెండ్స్. పెనం కాలదా లేదో చూసుకోండి ఒకసారి. చూడండి, ఇలా మెల్లగా తీసి వేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రొట్టె ఇది. అదే ఊడొస్తుంది చూడండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా ఉండాలని ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మెల్లగా తీసి పెనం మీద పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, రొట్టెలు ఎలా ఎంత బాగా అవుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రొట్టెలు చేసిన ఫ్యామిలీకి తినడానికి. చేపల కూర తయారైపోయింది ఫ్రెండ్స్. చూడండి, రొట్టెలు మేము ఇలా తింటాము, ఇలా కూడా తింటాము. ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఒకసారి తిని చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు చూసినందుకు.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్.